శివ మెహ్రా ఫ్యామిలీ ఆస్తులన్నీ అభినవ్ని చూసుకోమని చెప్పి తన తాతయ్య దగ్గర వీడ్కోలు తీసుకుని అదే రోజు రాత్రి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాడు. ఎవరు మీరంతా అని తన చుట్టూ క్రూయల్గా కనిపిస్తున్న పర్సన్స్ ని షాక్ అయి చూస్తూ అడిగింది సురభి. అప్పుడే సన్ గ్లాసెస్ పెట్టుకుని కార్ దిగిన ఓ వ్యక్తి, ఆమెనే సురభి, తీసుకొచ్చి కార్లో పడేయండి అని కూల్గా అన్నాడు. అతను మాట్లాడటం కంప్లీట్ అవ్వగానే సెక్యూరిటీ అంతా సురభిని పట్టుకోవడానికి ముందుకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఒక నల్లని కార్ దూసుకొచ్చి సురభికి సెక్యూరిటీకి మధ్యలో ఆగింది. అందులో నుంచి ముగ్గురు వైట్ డ్రెస్ వేసుకున్న ఆగంతకులు దిగారు. వాళ్ళని చూడగానే సురభి చుట్టూ ఉన్న రౌడీ బ్యాచ్ కాస్త భయపడ్డారు. హే అబ్బాయిలు, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకొచ్చారు? మీకు చచ్చిపోవాలని ఆశగా ఉందా అంటూ వైట్ డ్రెస్ వేసుకున్న లూసిఫర్ బ్రదర్స్ అన్నారు. నా దగ్గరున్న సెక్యూరిటీ చాలా పవర్ఫుల్, మీరు వాళ్ళని ఎదుర్కోవటం చాలా కష్టం అని ఆరగెంట్ గా అన్నాడు సన్ గ్లాసెస్ పర్సన్. లూసిఫర్ ముఖం చిట్లించి అతని వైపు చూశాడు. లూసిఫర్ బ్రదర్స్ దేశంలోనే నంబర్ 1 మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్. అంతేకాదు, వాళ్ళకి తెలియని యుద్ధ కళలు లేవు. అలాంటి వాళ్ల ముందు అతనలా మాట్లాడుతూ ఉంటే మన లూసిఫర్ బ్రదర్స్ కి నవ్వొచ్చింది. ఏంటి, భయంగా ఉందా? వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. మీరు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసుండొచ్చు, కానీ నా గార్డ్స్ యొక్క పంచ్ కి మీరు తట్టుకోలేరు. తొందరగా ఇక్కడి నుంచి పోయి మీ ప్రాణాలు కాపాడుకోండి అని అహంకారంగా అన్నాడు సన్ గ్లాసెస్ వ్యక్తి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు మిసెస్ సురభి కోసం ఎందుకొచ్చావు అని అన్నాడు లూసిఫర్. ఐ డోంట్ నో, నేను రుద్రదేవ్ ఆర్డర్స్ ని ఫాలో అవుతున్నాను. నేను సురభిని తీసుకెళ్లి తీరుతాను. మీరు నా దారికి అడ్డు రాకపోవడమే మంచిది అని అన్నాడు సన్ గ్లాసెస్ పర్సన్. ఏంటి, నువ్వు మమ్మల్ని దాటుకుని సురభి మేడంని తీసుకెళ్తావా అని వెక్కిరించినట్లుగా అన్నాడు లూసిఫర్. రుద్రదేవ్ చాలా సంవత్సరాల నుంచి యుద్ధ కళలలో ఫేమస్ అయిన పర్సన్. అలానే చాలా పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తి. అతను ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయమని మనుషుల్ని పంపించాడు అంటే వినడానికి జోక్గా ఉంది అని అనుకున్న లూసిఫర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సన్ గ్లాసెస్ పర్సన్ తో ఫైటింగ్ స్టార్ట్ చేశాడు. అతను కూడా హోరాహోరీగా లూసిఫర్ తో ఫైట్ చేస్తున్నాడు. కానీ లూసిఫర్ చేతిలో ఓడిపోయాడు. లూసిఫర్ అతని బ్రదర్స్ అక్కడే ఉన్న సెక్యూరిటీని లేవకుండా కొట్టారు. సన్ గ్లాసెస్ వ్యక్తికి మొహం నుండి ముక్కు నుండి రక్తం కారింది. అతని సన్ గ్లాసెస్ విరిగిపోయాయి. అతని నోరు మంకీ మౌత్లా ముందుకొచ్చి పిచ్చివాడిలా అయిపోయాడు. లూసిఫర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని మొహంపై కాలుతో ప్రెస్ చేసి, మీ రుద్రదేవ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ సురభి మేడంపై కిడ్నాప్ ప్లాన్ చేయటానికి ఎంత ధైర్యం! అతనికి చావంటే చాలా ఇష్టం అనుకుంటా అని కన్నింగా అన్నాడు. నువ్వు నన్ను ఇంతలా కొట్టడానికి ధైర్యం చేస్తున్నావు? నేను రుద్రదేవ్ ముఖ్య అసిస్టెంట్స్ లో ఒకణ్ణి. ఈ విషయం మా సార్కి తెలిస్తే నిన్ను ఈ సిటీలోనే లేకుండా చేస్తాడు. ఇక నువ్వు తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోవచ్చు. రుద్రదేవ్ సార్ అంటే ఎవరనుకుంటున్నా? అతన్ని చూసి సిటీలోని టాప్ 3 ఫ్యామిలీస్ గడగడ వణుకుతాయి. మోస్ట్ పవర్స్ ఆయన సొంతం. నువ్వు నన్ను కొడితే ఆయనని కొట్టినట్లే. ఆయనకి పరువంటే ప్రాణం. తన మనుషుల్ని ఎవరినైనా టచ్ చేస్తే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడు. అది ఎవరైనా సరే ఆయన ముందు పనికిరారు అని అన్నాడు సన్ గ్లాసెస్ వ్యక్తి. ఆహా, అలానా? ఇంత తన్నులు తిన్న నీకు ఇంకా మా గురించి తెలియకపోవడం సో సాడ్. అయితే రమ్మను, మీ రుద్రదేవ్ని రమ్మను. ఎవ్వరొచ్చినా పర్లేదు. ఆయనొచ్చినా ఆయన మనవల్లొచ్చినా నేను అందర్నీ ఇలానే మడత పెడతాను అని అతన్ని కొట్టి మరీ చెప్పాడు లూసిఫర్. అతనికి కోపం వస్తుంది. నన్నే బెదిరిస్తాడా? నేను మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ మాత్రమే కాదు, శివ మరియు సురేందర్ కింద వర్క్ చేసే పెద్ద బిగ్ షాట్ ని. మిసెస్ సురభికి ఇబ్బంది కలిగించే ధైర్యం చేసే ఎవ్వరైనా సరే
నా చేతిలో అంతమైపోవాల్సిందే. ఇంతకు ముందంటే రుద్రదేవికి భయపడేవాడినేమో, కానీ ఇప్పుడు నేను శివ మనిషిని. శివ మనుషులు ఎవ్వరికీ భయపడరు అని అనుకున్నాడు లూసిఫర్. సురభి పక్కనే ఉండి అంతా చూస్తుంది. సడన్ గా వచ్చిన ఈ ఇష్యూకి సురభి షాక్ అయింది. ఆమెకి లూసిఫర్ తెలుసు. అతను శివ ఫ్రెండ్ అని అనుకుంటుంది. శివకి సిటీలో ఇంత పలుకుబడి ఉంటుందని సురభి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే ఇంత ఎబిలిటీ ఉన్న ఫ్రెండ్ నన్ను రక్షించటం కోసం అంత సాహసం ఎలా చేస్తాడు? శివ ఇతన్ని నియమించడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటాడు. ఈ శివ ఏంటో ఎప్పుడూ నాకు సీక్రెట్ గానే హెల్ప్ చేయడానికి ఇష్టపడతాడు అని అనుకున్న సురభి ముఖం కోపంతో ఎర్రబడింది. లూసిఫర్, మీ ముగ్గురు అన్నదమ్ములు చాలా పవర్ఫుల్ అని నాకు తెలుసు. సురేందర్ వెనుక చేరాక మీ పవర్ ఇంకా పెరిగి ఎవ్వరిని పట్టించుకోవట్లేదనుకుంటా అంటూ వైట్ ఆడి కారులో నుంచి దిగాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని జుట్టు నెరిసిన ఓ పెద్దాయన. ఆయనని చూసిన లూసిఫర్, రుద్రదేవ్ సార్, వీడు నిజంగా మీ అసిస్టెంటేనా అని ముఖం చిట్లించి అడిగాడు. అసలేం జరుగుతుంది ఇక్కడ? రుద్రదేవ్ ముసలాడు. ఇంత చిన్న వయసులో ఉన్న సురభిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు అని అనుకున్న లూసిఫర్ అతని బ్రదర్స్ రుద్రదేవ్ని భయంకరమైన శత్రువుని చూసినట్లు చూశారు. తన చేతులు వెనక్కి పెట్టుకుని హుందాగా నడుస్తున్న రుద్రదేవ్ యుద్ధ కళలలో చాలా నేర్పరి అని వాళ్లకు తెలుసు. ఏరా జూనియర్స్, వీళ్ళు నా మనుషులు. నా మనుషుల్ని టచ్ చేయడానికి మీకెంత ధైర్యం అని నవ్వుతూ ఆరగెంట్గా అన్నాడు రుద్రదేవ్. మీరెలాగో ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి మీ మనుషుల్ని పంపారు కదా, మళ్ళీ మీరెందుకు బయటకొచ్చారు అని అన్నాడు లూసిఫర్. అతనికి పెద్దవాళ్లను గౌరవించటం పెద్దగా అలవాటు లేదు. కాబట్టి అతను రుద్రదేవ్కి ఎదురు మాట్లాడడానికి పెద్దగా ఆలోచించలేదు. నన్ను మాస్టర్ అని పిలవకుండా కేవలం పేరు పెట్టి పిలిచావు, నీకెంత ధైర్యం అని సీరియస్ గా అన్నాడు రుద్రదేవ్. అదంతా కాదు కాని పెద్దాయనా, మీరు మిస్సెస్ సురభిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అని సీరియస్ గా అడిగాడు లూసిఫర్. లాల్ ఫ్యామిలీ నన్ను ఇన్వైట్ చేసింది. నేను సురభి పాపని ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి లాల్ ఫ్యామిలీకి గిఫ్ట్ గా తీసుకెళ్లాలి అని నిర్లక్ష్యంగా అన్న రుద్రదేవ్, మీరందరూ తప్పుకుంటే నేను సురభిని జాగ్రత్తగా తీసుకెళ్తాను, లేదంటే మాత్రం మీ ముగ్గురు నా చేతిలో చస్తారు అని గట్టిగా అరిచి చెప్పాడు. నీకు 60-70 సంవత్సరాలుంటాయి. ఈ వయసులో ఇవన్నీ నీకు అవసరమా అని కోపంగా అన్న లూసిఫర్, అయినా నువ్వు సురభి మేడంని తీసుకెళ్లాలనుకుంటున్నావా? నువ్వు లాల్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నావా అని వెటకారంగా అన్నాడు. రుద్రదేవ్ 30 సంవత్సరాల క్రితం వరకు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. అతడిని చూసి అందరూ భయపడేవాళ్లు. కాని ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు. ఈ వయసులో కూడా అప్పట్లోలా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? ఎవరు భయపడతారు? లూసిఫర్ బ్రదర్స్ ముగ్గురు ఆయన కంటే వయసులో చాలా చిన్నవాళ్లు, ఎబిలిటీస్ లో ఆయనతో సమానమైన వాళ్ళు. అలాంటిది ఆ ముసలాయనకి వాళ్ళు ఎలా భయపడతారు? అందుకే లూసిఫర్ పరిగెత్తుకుంటూ వెళ్లి రుద్రదేవ్కి గట్టి కిక్కిచ్చాడు. మిగిలిన ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి రుద్రదేవ్ని చుట్టుముట్టి అతన్ని కొట్టారు. వాళ్ళు సురభిని కిడ్నాప్ చేయాలనుకోవడం అంటే లూసిఫర్ బ్రదర్స్ లైఫ్ ని, భవిష్యత్తుని అక్కడితో కట్ చేయడం అని అనుకున్న వాళ్ళు ఇంకా బలంగా మెరుపులా రుద్రదేవ్పై దాడి చేస్తున్నారు. రుద్రదేవ్ ఏమాత్రం తగ్గకుండా హోరాహోరీగా వాళ్లతో పోరాడుతున్నాడు. సమయం గడుస్తూనే ఉంది. ఒకళ్ళనొకళ్ళు దారుణంగా కొట్టుకుంటున్నారు. రెండు వైపులా బలం సన్నగిల్లుతుంది. రుద్రదేవ్కి 60 సంవత్సరాలు పైబడినప్పటికీ లూసిఫర్ బ్రదర్స్ తో హోరాహోరీగా పోరాడుతున్నాడు. రుద్రదేవ్ ఒక్కసారిగా తనను చుట్టుముట్టిన లూసిఫర్ బ్రదర్స్ ని విసిరికొట్టి వాళ్ళ ముఖాలపై కింద ఉన్న మట్టిని విసిరాడు. బ్రదర్స్ ముగ్గురు కళ్లల్లో ఇసుక పడటంతో కళ్ళు గట్టిగా మూసుకున్నారు. ఇలాంటిది జరుగుతుందని
వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా దొంగ దెబ్బ తీయటం మార్షల్ ఆర్ట్స్ కి వ్యతిరేకం. రుద్రదేవ్ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని ముందుకు దూసుకెళ్లి లూసిఫర్ పొత్తి కడుపుపై తీవ్రంగా కొట్టాడు. దాంతో లూసిఫర్ కొన్ని మీటర్ల దూరం ఎగిరిపోయి పడ్డాడు. అతనికి నోట్లో నుంచి రక్తం చిమ్మింది. అలానే లూసిఫర్ ఇద్దరు బ్రదర్స్ ని నడుములపై కొట్టాడు. గట్టిగా కిక్కిచ్చి వాళ్ళు చాలా దూరం వెళ్లి పడిపోయేలా చేశాడు. నువ్వు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ నని చెప్పుకోవటానికి కాస్తైనా సిగ్గుండాలి. ఇది చాలా నీచమైన మెథడ్ అని కోపంగా అన్నాడు లూసిఫర్. అతని కళ్ళు ఇంకా ఇసుకతో ధూళితో మండుతూనే ఉన్నాయి. కళ్ళు తెరవలేకపోతున్నాడు. ముసలి కుక్క, నువ్విసుకను ఉపయోగించి నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావు అని లూసిఫర్ బ్రదర్స్ కోపంగా తిట్టారు. వాళ్ళు మాట్లాడుతూనే రక్తం వాంతులు చేసుకున్నారు. మీ ముగ్గురు చాలా మంచి వాళ్ళనుకుంటా, నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని తన నెరిసిన గడ్డాన్ని నిమురుకుంటూ నవ్వి, తప్పేముంది, నేను ఎలా అయినా గెలవాలి అనుకున్నప్పుడు నేనేమైనా చెయ్యాలి. అది నా ఇష్టం. మీలాంటి చెత్తని నేను చాలా మందిని చూశాను. మీరు నాకు పద్ధతుల గురించి చెప్తున్నారా అని అహంకారంగా అన్నాడు రుద్రదేవ్. అతను యుద్ధ కళల్లో శిక్షణ తీసుకున్నప్పటికీ, తన శిష్యులకు యుద్ధ కళలు నేర్పించే గురువు అయినప్పటికీ అందులోని కండిషన్స్ ని ఫాలో అయ్యేవాడు కాదు. అతను బయట ఎవ్వరితో అయినా ఫైటింగ్ చేసినప్పుడు ఇలాంటి తుచ్చమైన దొంగ దెబ్బలు తీసేవాడు. అతను ఓడిపోతున్నప్పుడు ఇలాంటి ఓ చిన్న ఉపాయమే అతన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకొని వచ్చింది. లూసిఫర్ అతని బ్రదర్స్ రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్లల్లో ఇంకా పోరాడే ఎబిలిటీ లేదు. వాళ్ల కళ్ళు గాయపడ్డాయి. అతని అటాక్ తో వాళ్ల నడుము లోపలి భాగాలు గాయపడ్డాయి. ఏంటి, అప్పుడే అయిపోయిందా మీ పని? మరి నాతో పోరాటానికి ఇందాక చాలా ఉత్సాహం చూపించారు అని సురభి వైపు కన్నింగా చూస్తూ అన్నాడు రుద్రదేవ్. సురభి ఫేస్ లో భయం కనిపిస్తుంది. తను చూస్తున్న దృశ్యాలకి సురభికి ఆశ్చర్యంగా అనిపించింది. తనని తాను హీరో అని అనుకుంటున్న ఈ పెద్దాయన ఇంత సిగ్గులేనివాడా అని అనుకున్న ఆమెకి అతనిని చూస్తుంటే అసహ్యంగా ఉంది. చిన్న పాప, చిన్నారి సురభి, ఇక పదమ్మా, మనం లాల్ ఫ్యామిలీకి గెస్ట్ గా వెళ్దాం అని కూల్గా నవ్వుతూ సురభి వైపు నడుస్తూ అన్నాడు రుద్రదేవ్. నేను లాల్ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశాను. అలానే వాళ్ళ దగ్గర నుంచి 10 కోట్లు సంపాదించాను. ఇక ఫ్యూచర్లో నేను రిటైర్డ్ అయి చనిపోయేంత వరకు బతకడానికి ఈ డబ్బులు సరిపోతాయి అని అనుకున్నాడు రుద్రదేవ్. ఏంటి, లాల్ ఫ్యామిలీనా? నేను రాను, నా దగ్గరికి రావద్దు అంటూ సురభి వెనక్కి తగ్గింది. గౌరవ్, చంద్రయాన్ పిచ్చివాళ్లయ్యారని సురభికి తెలుసు. కాని తనని కిడ్నాప్ చేయడానికి ఇలా ఎవరినైనా ఏర్పాటు చేస్తారని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నీ కంట్రోల్లో ఏం లేదు సురభి, నేను చెప్పినట్లు చెయ్యటమే అని వెక్కిరిస్తూ అన్నాడు రుద్రదేవ్. అతనికి సురభిని చూస్తుంటే 10 కోట్ల డబ్బులా కనిపిస్తుంది. అలా అనుకుంటూనే సురభి వైపు దూసుకుపోయాడు. సరిగ్గా సురభిని పట్టుకోబోయాడు. అంతే, సడన్ గా పెద్దగా గాలి వచ్చింది. దయ్యం లాంటి ఓ వ్యక్తి రుద్రదేవ్ పై దాడి చేసి అతనికి గట్టిగా ఒక కిక్కిచ్చాడు. ఆ కిక్కుతో రుద్రదేవ్ చాలా దూరం వెళ్లి పడిపోయి గట్టిగా దగ్గాడు. ఎవరు నువ్వు? మార్షల్ ఆర్ట్స్ హీరోనైనా నాపై దాడి చేస్తావా? ఎంత ధైర్యం అని కోపంగా అంటూ తనని కొట్టిన వ్యక్తి వైపు చూశాడు రుద్రదేవ్. ఆ ముసలాన్ని కొట్టింది సెల్వా. పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన ఈ చీఫ్ అసిస్టెంట్ కి వంట చేయటం, ఇంటిని చూసుకోవడమే కాదు, అవతలి వారిని చితక్కొట్టడం కూడా వచ్చు. సెల్వా అంకుల్, మీరా నన్ను రక్షించడానికొచ్చింది? మీరేనా అతన్ని కొట్టింది అని ఆశ్చర్యంగా అన్నది సురభి. ఫైటింగ్ లో ఇంత ఎక్స్పర్ట్ అయిన సెల్వా తన ఇంట్లో మెయిడ్ గా ఎలా ఉంటున్నాడని,
ఆమెకి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఈ సెల్వా అంకుల్ని శివనే తీసుకొచ్చాడు. ఈయనని కూడా నన్ను రక్షించడానికి నియమించుంటాడు. అంటే ఇంకా చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటాడు. వీటన్నిటికీ శివకి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి? అసలైనా నన్ను రక్షించటం కోసం సీక్రెట్గా ఇంతమందిని ఏర్పాటు చేయటం ఏంటి? నా సేఫ్టీ గురించి తనకి అంత ఆరాటం ఎందుకు అని అనుకున్న సురభికి శివని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ ఒక సమస్యని క్లియర్ చేసుకొని వస్తున్న శివ కోసం ఇక్కడ లాల్ ఫ్యామిలీ రూపంలో మరో సమస్య ఎదురుచూస్తుంది. లాల్ ఫ్యామిలీని శివ ఏం చేయబోతున్నాడు? సురభి శివని మిస్ అవ్వటం మొదలుపెట్టింది. ఆమెలో ప్రేమ బయటకు వస్తుందా? లీసా శివ తన కజిన్ అని తెలిసి అతన్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. శివ కోసం ఆమె హైదరాబాద్ వస్తుందా? లాల్ ఫ్యామిలీ విషయంలో ఇంత ఇష్యూ జరుగుతున్నా సౌందర్య ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.